బరి తెగించి మీరు ఇలాగాన చేస్తే రాసి పెట్టుకోండి, జరగబోయేది ఇదేనంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది జగన్మోహన్ రెడ్డి మాటల ద్వారానే విందాం. ప్లీజ్ వాచ్ ద వీడియో. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తాను. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తాము, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తాం. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కూడా అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాం. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకుంటాం. చూశారుగా, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పీపీపీ విధానంలో ప్రభుత్వం ఏదైతే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుందో దానిపైన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీరియస్గా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుంది. విద్యార్థులకు నష్టం జరగటమే కాకుండా పేద ప్రజలకు వైద్యం అందకుండా పోతుంది, పేద విద్యార్థులకు వైద్యం అందకుండా పోతుంది. ఖచ్చితంగా మేము అడ్డుకుని తీరుతాం, ధర్నాలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, దీక్షల్లో కూడా నేను కూడా పాల్గొంటాను. అన్ని పార్టీలకు కూడా నేను పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే నాతో కలిసి రండి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని పార్టీలకు కూడా పిలుపునిచ్చాడు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతుంది, పేద ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి పార్టీ కూడా ఆలోచించుకోవాలి. మంచి కోసం ఆలోచించుకుని, ప్రజా ప్రయోజనాల కోసం ఆలోచించుకునే ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వచ్చు. అలా కాకుండా మీరు ఇన్ని చెప్పినా కానీ వినకుండా మీరు బరి తెగించి మళ్ళీ గన ఈ ప్రైవేటీకరణకు ఎవరైనా టెండర్లకు ముందుకు వస్తే రాబోయే మా ప్రభుత్వంలో ఖచ్చితంగా మళ్ళీ వీటినన్నింటినీ కూడా వెనక్కు తీసుకుంటాం, వీటిని ప్రభుత్వ పరం చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి సీరియస్గా వార్నింగ్ అయితే ఇస్తున్నాడు. ఈ వార్నింగ్ కూటమి ప్రభుత్వానికి కావచ్చు, పీపీపీ విధానంలో ఎవరైతే ప్రైవేటీకరణ కోసం ఎగబడుతున్నారో, టెండర్ల కోసం ఎవరైతే వస్తారో పెట్టుబడిదారులకు, వాళ్ళకు కూడా ఈ వార్నింగ్ కావచ్చు. ఇది ప్రజా ప్రయోజనాల కోసం మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడపాలి. అది రాష్ట్ర ప్రజల హక్కు. మెడికల్ కళాశాలలు అనేటివి మీరు ఏ దుర్మార్గమైన పనులు చేసినా చూస్తూ ఊరుకుంటారు అని అయితే ఎవరు అనుకోకండి, ప్రభుత్వం అనుకోకండి అని ఈ వీడియో ద్వారా నేనైతే ఖచ్చితంగా తెలియజేస్తున్నాను.